మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రి చుట్టూ చీకటి సామ్రాజ్యం నడుస్తోంది. చుట్టూ ఇటుక భట్టీలు ఏర్పాటు చేసుకుని చట్టాలకు తూట్లు పొడుస్తూ ఫిల్టర్ ఇసుక మట్టి మాఫియాతో అక్రమార్కులు పేటరేగిపోతున్నారు. ఎక్కడ పడితే గుంతలు మట్టిని త్రవ్వి ఫిల్టర్ ఇటుక బట్టీలకు వాడుతున్నారు. అడవిలో ఉన్న సంపద చెట్టు మొక్కలు నరికి ఆ కలపతో ఇటుక బట్టీలు కాలుస్తున్నారు. ప్రకృతి పర్యాయాన్ని దెబ్బతీస్తూ ఓల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్, లేబర్ అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించడంతో వీరి ఆటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కాలుష్య కూరల్లో చిక్కుకున్న హనుమాన్ తాండా పిల్లల మరిలోని హనుమాన్ తాండా గిరిజన బిడ్డలు కాలుష్య కూరల్లో చిక్కుకున్నామని మీడియాతో వారి ఆవేదన పరుచుకున్నారు. ఇక్కడ మేము శుద్ధమైన గాలికి బదులు పొగ పీల్చుతున్నాం, పోషక పదార్థాలకు ధూళి దుమ్ము తింటున్నాం, పొగ పీల్చడం వల్ల అనారోగ్యాల బారిన పడే ఆసుపత్రి పాలవుతున్నామని తెలిపారు. కండ్లలో వాడడం, అదేవిధంగా ఇండ్లలో నీళ్ళల్లో కూడా పడుతుంది. వాళ్ళు తినే ఆహారంలో కూడా ఈ బూడిద పడి చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ బట్టిని తక్షణమే బంద్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులతోటి కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాను. నా పేరు మోహన్, కడియాల మోహన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. కాబట్టి జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ కార్పొరేషన్ అధికారులు కానీ ఈ బట్టిని తక్షణమే తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమంటే ఇక మాత్రం లేదు, పట్టించుకోక ఇవన్నీ ఇట్లా ఇదే బూడి మొత్తం బట్ల నిన్నటి చిన్నపిల్లలకు చాలా మాకు చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది పడుతుంది. ఆ నీళ్ళ చూస్తే ఇట్లా నీళ్ళ పేరుతుంటారు. దినం నీళ్ళు చల్లి ఊడ్చుకొని కడిగి తాగుతుంది. మాకు వస్తుంది కానీ విధానం తెలుస్తలేదు కదా. కానీ ఇంత ఇది దీని వల్ల జనాలు ఏం కావాలి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. దగ్గర ఉన్నాయని ఎట్లా ఉంటుంది? ఇది మొత్తము బైలర్ మిల్లులలో కాలినటువంటి బూడిది, పొట్టు వల్ల వచ్చినటువంటి బూడిది. ఈ బూడిది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన తాండాలో ఉన్నటువంటి గిరిజనుల పైన, గిరిజనుల కండ్ల పైన, వాళ్ళు తినే ఆహారం పైన ఇలాంటి మసిలాంటి బూడిది పడితే వాళ్ళకు ఆరోగ్యాలు ఏం కావాలి. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి వీళ్ళు తీసుకుపోయినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి గిరిజనులను కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాము. లేని పక్షాన గిరిజనులతో కలిసి రాస్తా రోకోళ్ళు, పికెటింగ్లు, ఆ రకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలకు మేము పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చూడండి, ఇప్పుడు సుడి గాలి వస్తుంది, ఏదో ఒక పెద్ద గాలి వస్తుంది అన్న, నువ్వు అవే వస్తాయి చూడండి. వాడ తెల్లబుడి, దానిపైన తెల్లబుడిది అవే వస్తాయి. ఇంతగానో ఇది చేస్తున్నాం. నేను చెప్తానే ఉన్నా, అరే భయ్ వేసుకో, 4-5 ఏళ్ళ చేయబట్టి ఎంతో చెప్తుంటే కూడా అరే తీసాము కాదు, నీకు ఎవరో నేర్పుతున్నారు, ఏదో మా ప్రాబ్లం ఎంత ఉంది పూరా ఇంట్లో దగ్గర అనుకొని కొంచెం కాదు ఇంత లచ్చు చేయగరా అప్పుడు పూజా ఈ కదా అక్కడ చూడండి సార్, పిల్లలు మాకు కొంచెం 3 feet ముందర ఉంది కానీ పిల్లలు మొత్తం మనకి అంతా ఘోరం సార్. ఆ ఇంటికి చూడు, ఇది చూడు, ఆడైతే మరి ఒకటి పద్ధతి ఏంది ఇది పాడు అయినా సార్. ఇది ఇప్పుడు వేసినాయి కూడా ఇక్కడ అక్కడ నల్లబుడిదిందా లాస్ట్లో, ఆ నల్లబుడిది గాలి వస్తే మొత్తం ఇంట్లో ఇది ఫోటో దిగాలి. గుడియా तो అంతే అన్నంలో వస్తుంది ఇంట్లో మొత్తం.
ఇది ఎందుకంటే ఇల్లులో కూడా ఉన్నాయి. అతను మా బిల్డింగ్ మీద ఎక్కాలి కానీ చాలా వస్తుంది. నైట్ వచ్చిందంట నేను మాట్లాడు. దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు చెప్పబట్టి వద్దు ఇక్కడ వేసుకోవద్దు ఎవరికి పట్టేదారికి చెప్తున్నా. ప్రాబ్లం ఏముంది సార్ అంటే ఇటుక బట్టలు చెప్పినాం మేము ఇంటలేరు తిన్న బుడిదిలా అన్నంలా కూరలా ప్రతి నీళ్ళులా ఇండ్లులో పూర బండల లోపల బట్టల మీద కూడా బూడిది వస్తే కూడా ఆయన పట్టించుకోలేడు. ఏమన్నా చెప్తే చూసుకుందాం పాని చెప్పి ఎవరు ఇటుక బట్టలు ఎవరు కృష్ణయ్య గొల్ల కృష్ణయ్య అసలు పట్టించుకుంటాడు. మేము ఎంత చెప్పినా పట్టించుకుంటాడు ఆయన. నేను 4-5 సార్లు అడిగినా కృష్ణయ్య దుమ్ము వస్తుంది బుడిది వస్తుంటే ఏం చేయాలి, ఏం ఇంట్లో తలుపేసుకో కిటికీల మీద బట్టలు వేసుకో అట్లా అంటాడు. నా సెల్లో నీవు వేసుకున్నావు అంటే నీవు వేసుకో పద్ధతి దూరం మీద వేసుకో నీకు పని చేయమని చెప్పి. మరి ఇప్పుడు అధికారుల దగ్గర కోలేదా మీకు ఇట్లా అవుతుందని ఎవరితో కోయండి? కలెక్టర్తో కోలే, ఎమ్మెల్యేతో పోయినా, ఎమ్మెల్యేకి లెటర్ ఇచ్చిన, ఎమ్మెల్యేకి లెటర్ ఇచ్చిన. కలెక్టర్ బాస్ కదా, కలెక్టర్తో కోవాలి కదా. కలెక్టర్ చేయాలి, కలెక్టర్కి ఇవ్వాలి మీకు ఇట్లా ప్రాబ్లం అవుతుందని మొత్తం విషయాలు తెలుపుతూ లెటర్ ఇవ్వాలి. సరే పిల్లలు పెడతాడా ఎన్నోసారి మా ఇంట్లోకి ఆనుకొని ఉంది, ఎందుకు కృష్ణ ఇట్లా పెడుతున్నాం అంటే తీస్తాం మా దాంట్లో మేమేమి పెట్టుకుంటున్నాం కదా అంటే వచ్చి ఇంట్లో వచ్చి కూడా చూడని చెప్పినాం. ఎంత బుడ్డి వస్తుంది ఎట్లా ఉంది చూడ అంటే అరే తీస్తాం పై ఎందుకు ఇట్లా అంటే నువ్వు బొగ్గు పూర మా గోడ కానిసి బట్టల దగ్గర పెడితే కొడుతుంటే అది దుమ్ము కూడా వస్తుంది. ఇట్లాంటి సమస్యలు ఎన్నోసార్లు కూడా చెప్తే నా దాంట్లో నేను పెట్టుకుంటా ఎందుకు మాట్లాడుతావు నీకు ఎవరో చెప్తున్నారు అంటే ఎవరు చెప్పేది కానీ నువ్వు వచ్చి డైరెక్ట్ ఇంట్లో చూడని కూడా చెప్తాను. తర్వాత తీస్తాంలే అంటున్నారు. ఆడికెళ్ళి ఇప్పుడు పూర ఇంతవరకు తీయండి ఏడికి అయిపోయింది 3-4 సంవత్సరాలు అయిపోయింది చెప్పవాటి కూడా. దీని మీద రిపోర్ట్ కూడా మేము ఎమ్మెల్యే దగ్గర కూడా పోయించాం. ఇప్పుడు ఈ దానికి మేమేమనుకుంటున్నామంటే గట్టిగా ఎట్లయినా మేము తీపియాలి సార్ బట్టలు, లేదంటే మేము ఇంతవరకైనా తెగించేదికైనా రెడీగా ఉన్నాం. ఎందుకంటే మాకు చిన్న ఫ్యామిలీ సార్, మాకంటూ మనీ అంటూ ఏముండదు. మేము పొద్దుగా లేచి కూలి పని చేసేటోళ్ళం. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు తెచ్చిన ఒక్క కూలికి ఆ పిల్లగానికి పెట్టినా కూడా సరిపోదు సార్ ఆ పైసలు. మేమేం చెప్తున్నాం అంటే ఎట్లయినా తీపిస్తే మంచిది, లేదంటే ఎంతవరకు అయితే అంతవరకు పోతాం. అధికారం పాలన ఎంతవరకైనా పోతాం సార్. మా ఇంటి బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద బట్టలు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఇప్పుడు చిన్న పొట్టు ఉంటుంది కదా, వాళ్ళు కాల్చిన పొట్టు ఇప్పుడు ఏ కట్టెలు తెచ్చి కాలుస్తారు, దాని నుంచి డిసీజ్ వస్తాయి కదా. మనం పొగ నుంచి చిన్న పొగ నుంచి గాలి నుంచి వచ్చి పొట్లు ఉంటాయి కదా, పొట్టు మొత్తం వాటర్లో పడడం, ఇంటి బ్యాక్ సైడ్ కిటికీలకి వెళ్ళి వచ్చి బెడ్ మీద పడడం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు చాలా, ఇప్పుడు ఒక 50 ఫ్యామిలీలు ఉన్నాయంటే పక్క ఒక 30-20 మంది అయినా చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళ కళ్ళలో పడితే చాలా తీయాలంటే చాలా పెయిన్ ఉంటుంది సార్. అది వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పినాం. మా పెద్దోళ్ళు కూడా మస్తు మంది చెప్పారు, 5-6 మంది మేము పెద్దోళ్ళ దగ్గర పోయి కూడా మాట్లాడినాం. ఆయన వాళ్ళు ఏమి రెస్పాండ్ చేయాలి. ఇంకా ఈయన కూడా కొంచెం పెద్దోళ్ళతో కొంచెం కలిసి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నందుకు వీళ్ళు ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళకి కొంచెం పెద్దోళ్ళతో హ్యాండ్ ఓవర్లు ఉన్నారు సార్. ఇప్పుడు మేము అంటే మాకు దగ్గర ఎవరు చేయడానికి వస్తలేరు, అందుకని దానివల్ల మేము ఎవరిని చెప్పాలో తెలియదు. అందుకే నేను మోహన్ అన్నం కలిసి మేము ఇక్కడ హనుమాన్ తాండా పిల్లల మరి మహబూబ్నగర్. మేము ఈడ స్థానికంగా ఉండి ఒక 80 సంవత్సరాల నుంచి మా తాతోళ్ళు ముత్తాతోళ్ళు అంతా ఈయన చేసి జీవనం గడిపిర్రు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మధ్యలో ఈ భూములు కొనుక్కొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం ఆ కాలుష్యం వచ్చి బొగ్గు అవన్నీ కెమికల్స్ తెచ్చి తాండ మీద వేస్తే మేము 3-4 సార్లు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కొత్త పార్టీ మారినా ఆయన దగ్గర పోయినా ఉండాలి అన్నారు, ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం, ఎవరు పట్టించుకుంటలేరు మా కోసలన్నీ. ఇప్పుడు మేము పొద్దుగాల అడ్డమీని పోయి ఏదో కూలీ నాలి పని చేసుకొని సాయంత్రం వచ్చే వరకు మా బయట ఉన్న డ్రమ్ములు వాకిళ్ళు అన్ని తెల్లగైతాయి సార్. అన్ని కెమికల్స్తోన మాకు నెత్తి నొస్తుంది. ఇంకోటి జ్వరాలు ఏం సార్. ఇంకోటి మేము నైట్ పొద్దుగాల వాకిలు ఊడిస్తే మొత్తం దుమ్మే, నల్ల దుమ్మే. ఆ బొగ్గు గనిలా బొగ్గు ఎన్ని 50 సంవత్సరాలు ఉంటుందో 100 సంవత్సరాలు ఉంటుందో మాకు తెలియదు. ఆ పొగ నుంచి మొత్తం స్మైల్ వచ్చి మొత్తం మా ముక్కుకు ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఆయనకి ఎన్ని చెప్పినా నా భూమి నేనేమన్నా చేసుకుంటా అంటే ఆయన భూమి అన్నప్పుడు ఒక పద్ధతిగా చేసుకోవాలి. అందరిది భూమి ఉంది కానీ నీ భూమి అన్నప్పుడు ఏదో ఒక కెమికల్ తెచ్చి తాండమైన వేస్తే ఇప్పుడు నా భూమి అంటే ఎట్లుంటుంది చెప్పు. ఇప్పుడు మన 10 సంవత్సరాలు ఏది
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అప్పుడు ఎవరు తట్టించుకోలే. ఇప్పుడు మొన్న ఏం చేసిండు ఆయన, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చారు మాకు ఓటేయమన్నారు, వాళ్ళకి వేసినాం. ఇప్పుడు వాళ్ళకు దగ్గర పోయినా వాళ్ళు ఏమంటలేరు. ఇప్పుడు ఓట్ల కాడికి అన్నారు, ప్రతి పార్టీ వాళ్ళు వస్తున్నారు. అంటే ఇప్పుడు మా గుండెల మీద నిప్పు అంటించి మీరు కప్పుకుంటారా? ఇంకా మా గుండెల మీదనే పెట్టేసారు నిప్పు. సరే ఒక 1/2 కిలోమీటరో లేకపోతే 1 కిలోమీటరో ఉందంటే అది వేరు విషయం. ఇప్పుడు మీరు రేపు టేపు తెచ్చి కొలిచినా ఏ అధికారులు వచ్చినా ఒక 30 ఫీట్ల దూరం గిట్ల లేదు సార్. అంతా ఘోరంగా చేస్తే ఎట్లా? లేదనుకుంటే ఒకటే మేము చెప్పాల్సింది ఒకటే, మేము ఎట్లా గిరిజనులమే కాబట్టి మేము ఎట్లా ఫస్ట్ నుంచి మేము ఎంత అడవిలో బతికినాం, ఇంతకుముందు అయితే అడవిలో బతికినాం. ఒకటే పని చేయాలి ఈ వచ్చిన గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఒకటే పని చేయాలి. వద్దనుకుంటే మా తాండా మొత్తం విడిచిపెడతాము. మాకు ఎక్కడనో స్థలాలు చూపెట్టండి. అక్కడ మేము ఎట్లా గుట్టల మీద మా తాతోళ్ళంతా బతికిరు కాబట్టి మేము ఇట్లా అక్కడే వెళ్ళిపోతాం. ఈ తాండా ఇడిచి పెడతాము, మీరే తీసుకోండి, గవర్నమెంట్లో తీసుకోండి, ఏదో సైన్స్ మ్యూజియం పక్కన ఏదో కట్టుకోండి. ఏంటంటే పిల్లల మరి డెవలప్ ఉంది కాబట్టి ఇంకా మేమే వెళ్ళిపోతాం అంతే. ఏ అధికారులు ఇట్లా ఒకరు కొంచెం పట్టించుకోకుంటే ఎట్లా సార్? మళ్ళీ మేము పొద్దుగాల పోతాము, లేబర్ పని చేస్తాం, అడ్డమైన మాకు పని దొరకదు. ఈ పెద్ద వ్యాధులు వస్తే మేము ఎక్కడ పట్టించుకోవాలి? మొన్న ఒక ఆయన 6 నెలలు ట్రీట్మెంట్ చేయించాడు, ఆయన క్యాన్సర్ వచ్చిందంట. అంటే ఇవన్నీ ఇప్పుడు అన్ని పొగ వల్లనే కదా, ఏదో ఒకటి ఎఫెక్ట్ వస్తుంటుంది. ఇప్పుడు మాకు ఇట్లా బాగానే అంత అనుమానం దొరుకుతుంది. ఇప్పుడు మీ నుంచి అవుతుందా లేదనుకుంటే ఇప్పుడు మా తాండా ఉంది కదా, మొత్తం తీసుకోండి, మేమే ఎక్కడైనా మాకు అక్కడ అడవి ప్రాంతంలో చూపెట్టండి, మేము అక్కడనే పోయి గుడిసెలు కట్టుకుంటాం సార్. అంతే సార్. ఇమీడియట్లీ మీరు కాల్ చేపిస్తారా? ఇప్పుడు ముందు 50 సంవత్సరాలు ఎక్కువనా లేకపోతే 12 సంవత్సరాలు ఎక్కువ సార్? 50 సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఉన్నప్పుడు బట్టీలే లేవు ఇక్కడ, ఇప్పుడు బట్టీలు వచ్చినాయి. ఎట్లా సార్? ఇప్పుడు మా ప్రాబ్లాలు ఎట్లా చెప్పండి? ఏమని ఉంటే ఇప్పుడు ఎవరి దగ్గర పోయినా చూస్తాంలే బాబు అంటారు. ఇప్పుడు మొన్న ఏమైంది, ప్రతి పార్టీలో వచ్చి అడుకున్నారు, మాకు చేయండి, మీ సమస్య ఏదో మేము చెప్తాం అంటే ఓట్ల కాడికి వస్తారు, అయిపోయా కథం. ఓట్ల కాడికి వస్తారు, కథం అయిపోయా అంతే. నా పేరు కడియాల మోహన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అతి ప్రియతమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలమర్రి, ఆ పిల్లలమర్రి పక్కనే ఉన్నటువంటి హనుమాన్ తండా. ఈ తండావాసులు దాదాపు ఇక్కడ ఒక 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ తండావాసులకు ప్రాణాపాయమైనటువంటి ఇటుక బట్టలు తండాకు ఆనుకొని ఇటుక బట్టలు వేయడం జరిగింది. దొడ్డలోన్పల్లి గ్రామానికి చెందినటువంటి గొల్ల కృష్ణయ్య, బియ్యం చెన్నయ్యలకు సంబంధించినటువంటి ఇటుక బట్టీలు 3 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నటువంటి ఆ బట్టలను మొత్తము తీసివేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా రోజుల నుండి అధికారులని, ఎంఆర్ఓని, జిల్లా ఆఫీసర్లను కూడా కలవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేని కూడా కలవడం జరిగింది. మా సమస్య పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కరించలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇటుక బట్టల వల్ల వచ్చే బూడిద మొత్తము ఇలా ఆహార పదార్థాల్లో తినే తిండిలలో కూడా వచ్చి పడుతుంది. ఇళ్లలో బట్టల మీద పిల్లలు పండుగ చిన్న పిల్లల కండ్లలో కూడా బూడిది పడి అనారోగ్యం గురవుతున్నారు. చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారు. గతంలో ఇక్కడ ఈ ఇటుక బట్టి బూడిది వచ్చినటువంటి పొగ వల్ల క్యాన్సర్కు గురై ఒక ఆయన ఇక్కడ చనిపోవడం జరిగింది. ఆయన దాదాపు 35 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చు పెట్టుకున్న కూడా ఆయన బతికించుకోలేకపోయారు. కాబట్టి అలాంటి క్యాన్సర్ కారకం అయినటువంటి ఇటుక బట్టిని తక్షణమే తీసివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి, ఇటుక బట్టిలో రూల్స్కి అనుగుణంగా ఇక్కడ వెళ్చడం జరిగింది. దాదాపు ఒక 50 మంది జనాలు నివాసం ఉన్న ప్రాంతాల్లో కనుక ఉంటే దానికి మినిమం 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరంలో ఇటుక బట్టలు పెట్టాల్సింది పోయి ఈ గ్రామానికి తాండకు ఆనుకొని ఇటుక బట్టలు వేయడం వల్ల ఇక్కడ ఉన్న గిరిజనులకు చాలా ఇబ్బందిగా మారుతుంది. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఇటుక బట్టి యజమానుల పైన చర్య తీసుకొని తక్షణం ఇక్కడ ఉన్న బట్టిని తీసివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఇక్కడ ఉన్న గిరిజనులకు అందరికీ ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక రక్షణ కల్పించాల్సిందిగా మేము కోరుతున్నాం. లేని పక్షాన ఇక్కడ ఉన్న గిరిజన సంఘాలతోటి కానీ, దళిత సంఘాలతో కానీ, ప్రజా సంఘాలతోటి కానీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా మేము చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చెప్పు. నా పేరు శంకర్ నాయక్, మాజీ సర్పంచ్, దొడ్లంపల్లి నివాసం, హనుమాన్ తాండా వారు వాసులం మేము. కాబట్టి అందరికీ దయచేసి అందరికీ చెప్తున్నాము, అది ఎవరు పట్టించుకుంటలేరు. ఏంది విషయం? బూడిది, ఇటుక బట్టల బూడిది వస్తుంది, నీళ్ళులా తింటుంటే వస్తుంది, బియ్యంలో పడుతుంది, మీ ఇళ్ళకి వస్తుంది, ఇండ్లకి వస్తుంది. వానకాలం వస్తే మొత్తం నీళ్ళు ఇండ్లు రూమ్లకు వస్తుంది. అన్ని సమస్యలు చెప్తున్నా, మేము ఎవరు పట్టించుకుంటే నాదులు లేరు. పిల్లలతో సహా మొన్న ఒక మనిషి కాలమయ్యిండు, 35 లక్షలు ఖర్చు అయింది. అదే విషయంలో
నా పేరు శంకర్ నాయక్. చనిపోయిన